Sunsolite Refined Sunflower Oil Snacks. Hi, hello, welcome to Sunsolite Refined Sunflower Oil Snacks. నేను మీ మధు. వెల్, ఈ మధ్య కాలంలో నేను ఒక సర్వే చేశానండి. ఆ సర్వేలో ఏం బయటకు వచ్చిందో తెలుసా? స్పెషల్లీ నేను డైట్ గురించి రీసెర్చ్ చేశాను. చాలా మంది డైట్ అంటూ డాక్టర్ సలహా లేకుండానే సొంతంగా డైట్ ప్లాన్లు చేసేసుకొని ఏం తింటున్నారో తెలుసా? అసలు ఏమీ తినడం లేదు. అలా చేస్తే గనక ఖచ్చితంగా మినిమం ఫ్యూ ఇయర్స్, ఒక 3 to 4 years తర్వాత చాలా రకాల అనారోగ్యాలు బయటపడతాయంట. తెలుసో తెలియకో మనం డైట్ సన్నగవ్వాలి అని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఫైనలీ మనం ఏం చేస్తున్నాం? ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే మనమే లాస్ చేసుకుంటున్నాం. అలాంటి సాహసం ఖచ్చితంగా మనం చేయొద్దు. డైట్ అంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి, లేదు అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కనుక్కోవాలి. అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు డైట్ చేయాలి అనుకుంటే కనుక మినిమం న్యూట్రిషన్స్ ఏవేవి మన కడుపులోకి రావాలో తెలుసుకోవాలి. అలా కొన్ని రకాల మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని బయటికి తీసి అలా కొన్ని రెసిపీస్ తయారు చేసి మంచి డిషెస్ తయారు చేసేదే మన స్నాక్స్. మరి ఇవాళ కూడా అలా మంచి హెల్దీ రెసిపీ ఒకటి తీసుకొచ్చేసాను. అదే ప్రోటీన్ కందవడ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు చూసేసేయండి, తర్వాత విషయాలన్నీ మాట్లాడేసుకుందాం. ప్రోటీన్ కందవడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నానబెట్టిన అలసందలు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 2 టేబుల్ స్పూన్లు, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, ఉడికించిన కంద ముక్కలు. అయితే వడలు తయారు చేసుకుంటే ఓన్లీ పిండి పదార్థము, ఊరికే శనగపిండి లేదు అంటే మైదానే కాదండి, ఇంకా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ తో హెల్దీగా వడలు తయారు చేయొచ్చు, హెల్దీగా మనం స్నాక్స్ తయారు చేయొచ్చు. అయితే ఈ సర్వేలో నేను ఏం ఫిక్స్ అయ్యానో తెలుసా? నేను డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ ఏ రకంగా తయారు చేసినా ఖచ్చితంగా మైదా ఇలాంటి ఏవైతే కొలెస్ట్రాల్ తర్వాత ఫ్యాట్ ని పెంచేస్తూ ఉంటాయో అవి కాకుండా మోర్ ఆన్ న్యూట్రిషియస్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ప్రిఫర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ప్రోటీన్ కందవడ అని చెప్పానా, దానికోసం ప్రోటీన్స్ ఉన్నటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. వెల్, ఫస్ట్ ఏంటంటే వడకి తయారు చేయాల్సిందంటే పిండి పదార్థం దానికి అవసరం. పిండి పదార్థం అంటే మనం డైరెక్ట్ గా శనగపిండిలా కాకుండా మినపగుండ్లని నానబెట్టేశాను. ఇది మినిమం 4 hours నానితే సరిపోతుంది, లేదు అంటే ఓవర్ నైట్. సో ఓవర్ నైట్ నానబెట్టినా ఓకే, 4 hours నానబెట్టినా ఓకే. సో మినప్పప్పు, దీంట్లోనే ఒక 1.5-2 spoons బియ్యం నానబెట్టాను, అది కూడా దీంట్లోనే వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫస్ట్ స్టెప్ ఫినిష్ చేద్దాం, ఆ తర్వాత మిగతాది ఏంటో నేను చెప్తాను. సో ఇది కొంచెం కావాలంటే మెత్తగా వడ కోసం కాబట్టి మెత్తగా చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసేస్తాను. కావాల్సినంత మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వడకి మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో ఈజీగా తెలుసు. అసలు కుకింగ్ అలవాటు లేని వాళ్ళు కొత్తగా ఈ డిష్ చూసి చెయ్యాలి అనుకుంటే మాత్రం చెప్పేస్తాను. మనకి ఏంటంటే మెత్తటి పేస్ట్ అనమాట, మరి లిక్విడ్ లాగా ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదు. కావాలంటే మనం పేస్ట్ చేసేటప్పుడు అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం వాటర్ అయితే అవసరం పడతాయి, అప్పుడు వాటర్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మిక్సింగ్ బౌల్ పక్కకు జరిపేసి ఇదే మిక్సీ జార్లో అలసందలు కూడా ఆల్మోస్ట్ 4 hours లో నానిపోతాయి. కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం అంటే 4 hours ముందే కాకుండా ఓవర్ నైట్ కూడా నానబెట్టేయచ్చు, జస్ట్ లైక్ మినపప్పు. ఇది కూడా జాగ్రత్తగా దీంట్లో వేసేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మినప్పప్పు అండ్ అలసందలు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేస్తాను. ఫైనల్లీ అలసందలు కూడా పేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే అలసందలకి వాటర్ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే మినపప్పు పేస్ట్ చేసేటప్పుడు నేను కొంచెం నీళ్లు బాగానే యాడ్ చేశాను కాబట్టి అలసందలకి మళ్ళీ యాడ్ చేయడం వల్ల లిక్విడ్ లాగా అయిపోతుంది. అందుకే అలసందల్లో కొంచెం నేను వాటర్ అవాయిడ్ చేశాను. పైగా ఇది మరీ మెత్తగా అవ్వాలని రూల్ ఏం లేదు, అలసందలో కొంచెం రఫ్ పేస్ట్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. కందగడ్డ, వాటిని ఏం చేశానంటే చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాయిల్ చేశాను. మరీ మెత్తగా కాదు, మరీ రఫ్గా కూడా కాదు, కరెక్ట్గా ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి మరీ మెత్తగా అయిపోకుండా ఉండేలాగా మీడియంగా బాయిల్ చేశాను. సో
కందగడ్డ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. దీంట్లో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అంటే నాకు ఇప్పుడే తినాలని ఉంది, కానీ డెఫినెట్గా కొంచెం టేస్టీగా తినాలనుకుంటున్నాను కాబట్టి కాస్త హోల్డ్ చేస్తాను. వెల్, దీంట్లో ఇంకా మిగతా స్పైసెస్, పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఆ తర్వాత కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర, ఫైనల్లీ టేస్ట్కి తగినంత సాల్ట్. వావ్, ఓకే, ప్రోటీన్ కంద వడ తయారు చేసేయడానికి మిక్స్చర్ అయితే కంప్లీట్ గా రెడీ ఉంది. మరి డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను నూనె పెట్టేసి వేడి చేసేసి డీప్ ఫ్రై చేసి స్టవ్ వెలిగించేసి ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసిన తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టకుండా అన్ని రెడీ చేసుకొని ఫైనల్ గా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేలోపు ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అది కొంచెం గాలికి ఆరిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా 2 స్పూన్స్ తీసుకుంటే మన చేతికి అంటకుండా పని అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ స్పూన్ ని పాపం బాగా కష్టపెట్టాను, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ నిండా తీసుకొని ఇంకో స్పూన్తో జస్ట్ అలా వేసేయడమే. ఇప్పుడు మీరు పర్టికులర్గా షేప్ కావాలనుకున్నారనుకోండి, సైడ్స్ అంతా తీసేసి ఇలా అని ఇలా వేసేసేయాలి. ఇంకొంచెం చిన్నగా కావాలనుకోండి, దీన్ని ఇంకొంచెం దగ్గరగా చేసి కొంచెం తక్కించేసి ఇలా అని ఇలా వేసేసేయాలి. అంతే. అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో స్పూన్తో వేయడం వల్ల ఏంటంటే బాదం కాయలు ఉంటాయి కదా, ఆ షేప్లో కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ కొంచెం ఇట్లా మెత్తగా ఉంటే కనుక అటు ఇటు అయినా కూడా ఒక పర్ఫెక్ట్ షేప్ కాకపోయినా కూడా లుక్ బాగుంటుంది. సో పైకి తేలాయి అంటే మనం వెంటనే ఏం చేయాలి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్లే. కందగడ్డ ఆల్రెడీ మనం ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్నాం, లేదంటే ఉడికించిన తర్వాత ముక్కలుగా కట్ చేయొచ్చు, ఏదైనా ఓకే. కానీ ముందుగానే ముక్కలు కట్ చేస్తే ఎక్కువ ఉడికిపోతాయి అనమాట. అందుకే ఐ ప్రిఫర్ మినిమం సైజ్ కట్ చేసుకొని మనం ఉడికించుకున్న తర్వాత ముక్కలు చేసుకుంటే బెస్ట్. కందగడ్డ ముక్కలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మిగతా పప్పు మిక్స్చర్తో పాటు అసలు చాలా హెల్దీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అయినా అప్పటి కాలంలో పిజ్జాలు బర్గర్లు లాంటివి ఏమీ లేవు కదండి. ఎంచక్క ఇలాంటి పప్పుతోటే ఎన్ని ట్రై చేసేవాళ్ళు. బోల్డ్ అని వెజిటేబుల్స్, బోల్డ్ అని ఇలాంటి దుంపలు ఎన్నో ఉండేవన్నమాట. ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం. ఓకే, సో కరెక్ట్గా నాకు కావాల్సిన కలర్ వచ్చేసింది. వీటిని మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. చూసారా, ఒక పర్టికులర్ షేప్ వచ్చేసింది. సర్వింగ్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. దీంట్లో మనం కొంచెం డిఫరెంట్ గా సర్వ్ చేద్దాం. చాలే, మనకి సర్వింగ్ ప్లేట్లో ఎప్పుడు కానీ మరి ఎక్కువ స్టఫీగా ఉండకూడదు. బాగుంది కదా, బాగా పెట్టాను కదా. ఓకే, ప్రోటీన్ కంద వడ రెడీ అయిపోయింది. డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో మీరు ఒకసారి చూసేసేయండి. ఎందుకంటే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కదా, చూసేసేయండి. ప్రోటీన్ కందవడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నానబెట్టిన అలసందలు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 2 టేబుల్ స్పూన్లు, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, ఉడికించిన కంద ముక్కలు. ప్రోటీన్ కందవడ తయారు చేయడానికి ముందుగా మినపప్పు బియ్యం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అలసందలు కూడా పేస్ట్ చేసుకొని అది మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర,
జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వడల్లా తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే అలసందలు అనేది ఖచ్చితంగా మనము కార్తీక మాసంలో బాగా తినాలి అంటారు, ఎందుకంటే అకార్డింగ్ టు ది టెంపరేచర్ అండ్ సమ్ ట్రెడిషన్ కూడా. అయితే ఇప్పుడైతే ఎలాగో అన్ని వేసేసాను. ప్రోటీన్ కందవడ చూసేసారు కదా ఎంత సింపుల్ గా ఉందో. మరి టేస్ట్ చూసేస్తాం. మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఎలా ఉందని చెప్పాలి. యా, మనము దోశ అండ్ ఇడ్లీ టేస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ తెలుసు, ఎందుకంటే మినపప్పు ఉంది కాబట్టి. దాంతోపాటు అలసందలు అలాగే కందగడ్డ ముక్కలు ఆ టేస్ట్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. డెఫినెట్ గా సింపుల్, బెస్ట్, హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ నాకేమనిపించింది అంటే నేను కందగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మేబీ ఇంకొంచెం పెద్దగా కట్ చేస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చేమో. మీరు అయితే అలా ట్రై చేసి చూడండి, లేదంటే ఇలా ట్రై చేసినా ఓకే. ఎనీవేస్, ఇవాళ సన్ఫ్లవర్ ఆయిల్ 3 సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్ కి బై బై చెప్పేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ తినేసాక.